డీమానిటైజేషన్ ప్రభావం అన్ని రంగాలతో పాటు టాలీవుడ్ పైన కూడా బాగానే పడింది. మోదీ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం తర్వాత అనేక మంది నిర్మాతలు తమ తదుపరి చిత్రాలపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ దెబ్బకు కొంతమంది బడా నిర్మాతలు త్వరలో ప్రారంభించాలనుకున్న తమ తదుపరి చిత్రాల షూటింగులను పోస్ట్ పోన్ కూడా చేసుకున్నారు. అలాగే సెట్స్ పై ఉన్న వివిధ చిత్రాల నిర్మాతలు కూడా తమ సినిమాల షూటింగ్లకు తాత్కాలికంగా బ్రేక్ వేశారు. ఇదేంటి, డీమానిటైజేషన్ దెబ్బకు సినిమాల షూటింగులు ఆగిపోవడమేమిటి అనుకుంటున్నారా? టాలీవుడ్లో చాలా మంది నిర్మాతలు తమ చిత్రాలను బ్లాక్ మనీ ద్వారానే ప్రొడ్యూస్ చేస్తుంటారు. కొంతమంది అగ్ర నిర్మాతలతో పాటు అనేక మంది చిన్న చితక ప్రొడ్యూసర్లు ఇతర రంగాల్లో తాము సంపాదించిన బ్లాక్ మనీని తీసుకొచ్చి సినిమాల్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. అలాగే తమ దగ్గర ఉన్న బ్లాక్ మనీని వైట్ చేసుకునేందుకు సినిమాలు తీసే నిర్మాతలు కూడా టాలీవుడ్లో ఉన్నారు. చిన్న చితక నిర్మాతల సంగతి వదిలేస్తే టాలీవుడ్లో ఆ ముగ్గురు బడా నిర్మాతలు డీమానిటైజేషన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఫిలిం నగర్లోని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. బండ్ల గణేష్, డివివి దానయ్య, సి కళ్యాణ్లు డీమానిటైజేషన్ దెబ్బకు లబోదిబోమంటున్నారట. ఈ ముగ్గురు బ్లాక్ మనీతోనే తమ చిత్రాలను నిర్మించేవారని, డీమానిటైజేషన్ కారణంగా వీరు ప్రస్తుతం అనేక ఇబ్బందులతో అతలాకుతలమవుతున్నారని ఫిలిం నగర్ వర్గాలు అంటున్నాయి. ఈ కారణంగానేమో కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తాను నిర్మించాల్సిన ప్రాజెక్టును వదులుకునేందుకు కూడా డివివి దానయ్య సిద్ధపడ్డాడని, అయితే కొందరు ఫైనాన్షియర్లు ఇచ్చిన హామీతో ఆఖరి నిమిషంలో అతను ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధపడ్డాడని సమాచారం. ఇక చిల్లర కళ్యాణ్, బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్లు అంతా సెట్ అయ్యే వరకు చిత్ర నిర్మాణానికి దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. Please subscribe TFC Media channel for more information and latest current updates. Thank you. Do subscribe to TFC